వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో క్షేత్రస్థాయిలో ఏవైనా ఘర్షణలు జరిగినా లేదా ఏదైనా విభేదాలు తలెత్తినా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా, ఈ రకమైనటువంటి వ్యవహారం రాష్ట్రంలో ఉంటే అంటూ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా తెలుగుదేశం పార్టీ గతంలో ప్రశ్నించేది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులపైన, వారి ఇళ్లల్లోకి వెళ్ళి వారి ఇంటిపైన దాడి చేసే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ హయాంలో చేయలేదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేయలేదు. గ్రామ స్థాయిలో లేదా పట్టణ స్థాయిలో ఆయా నాయకులకు లేదా ఆయా కార్యకర్తలకు ఉన్నటువంటి వ్యక్తిగత అంశాల్లో ఏదైనా గొడవలు జరిగి ఉండవచ్చు, కానీ ఈ స్థాయిలో మూకుమ్మడిగా ఒక ఎమ్మెల్యే ఇంటి ముందు నిలబడి, ప్రతిపక్ష నాయకుడు ఇంటి ముందు, మాజీ మంత్రి ఇంటి ముందు దాడులకు ఉసిగొల్పి దాడులు చేయించినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త సంస్కృతికి తెరలేపడం జరిగింది. ఈ సంస్కృతి ఇలాగే కంటిన్యూ అయితే అది ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఈ రకమైనటువంటి దాడులతో రాష్ట్రంలో భయాందోళన సృష్టిస్తోంది, భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇలాంటి ఒక సందర్భంలో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? ప్రైవేటు వ్యక్తులు వస్తారా? ప్రైవేటు వ్యక్తులు వచ్చి పెట్టుబడులు పెడతారా? రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మాణం చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్టుగా పెట్టుబడులు రావాలంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు కంట్రోల్లో ఉండాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమాత్రం కంట్రోల్లో లేవు. అధికార పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులపైన దాడులు చేస్తున్నారు. దాడులు చేస్తున్న క్రమంలో రాష్ట్రంలో శాంతి నెలకొంటుందా? లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుందా? లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేకపోతే పెట్టుబడులు వస్తాయా? పెట్టుబడులు రావడానికి ఆసక్తి చూపుతాయా అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఆ రోజు వైఎస్ఆర్సీపీ పైన ఆరోపణలు చేసి పెట్టుబడులు ఇలా ఉంటే వస్తాయని ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ ఈరోజు వైసీపీ కంటే తీవ్ర స్థాయిలో దాడులకు దిగుతోంది, తీవ్ర స్థాయిలో దాడులకు ప్రోత్సహిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో అశాంతి నెలకొంటుంది. అశాంతి నెలకొంటే రాష్ట్రం అభివృద్ధి చెందదు, రాష్ట్రానికి పెట్టుబడులు రావు. అదే సమయంలో రాష్ట్రంలో చర్చ జరగాల్సినటువంటి అంశాలన్నీ పక్కకు వెళ్ళిపోతాయి. రాష్ట్రంలో జరగాల్సినటువంటి చర్చ సంక్షేమ పథకాల అమలు గురించి, అభివృద్ధి గురించి, ప్రజా సమస్యల గురించి, వాటి పరిష్కారం గురించి. ఆ చర్చలు జరగకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తెలుగుదేశం పార్టీ ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడితే అది రాష్ట్ర అభివృద్ధి పైన ప్రభావం చూపుతుంది, రాష్ట్ర ప్రజలపైన ప్రభావం చూపుతుంది. వారి సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోతాయి. అదే సమయంలో పెట్టుబడులు అన్నవి రాష్ట్రానికి రాకుండా పోతే అభివృద్ధి అన్నది జరగదు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అప్పుల్లో కూరికిపోయింది. అభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు రావాలి, పెట్టుబడులు వస్తేనే ఉపాధి దక్కుతుంది, రాష్ట్ర ప్రజలు అభివృద్ధిలోకి వస్తారని మాట్లాడుతూనే తెలుగుదేశం పార్టీ ఈ రకమైనటువంటి దాడులకు ప్రోత్సహించడం ద్వారా పెట్టుబడిదారులకు ఏ రకమైనటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు, ఏ రకమైన సంకేతాలు ఇవ్వబోతున్నారు, రాష్ట్రానికి రమ్మంటున్నారా వద్దంటున్నారా అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దాడులకు ప్రోత్సహించడం ద్వారా ఖచ్చితంగా పెట్టుబడిదారులు చంద్రబాబు వైఖరిని చూసి భయపడిపోతారు, చంద్రబాబు వైఖరిని చూసి వెనక్కి వెళ్ళిపోతారు. చంద్రబాబు పైకి చెప్పేది ఒకటి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసేది ఇంకొకటి. తెలుగుదేశం పార్టీ అధినేత పెట్టుబడులు రావాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు కంట్రోల్లో ఉండాలని మాట్లాడతారు, కానీ పోలీసుల ముందే ప్రతిపక్ష నాయకుల పైన దాడులు చేస్తారు. పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తారు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళపైన కక్షపూరిత రాజకీయాలతో పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోకి పెట్టుబడులు రావాలంటే ఆలోచించే పరిస్థితి, పెట్టుబడిదారులు పునరాలోచనలో పడే పరిస్థితి, ఎవరైనా పెట్టాలనుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ పరిస్థితిని చూసిన తర్వాత, కంట్రోల్లో లేని లా అండ్ ఆర్డర్ను చూసిన తర్వాత ఖచ్చితంగా వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చెప్పే మాటలను ఆచరించాలి. మాటలు చెప్పడానికే కాదు, ఆచరణలో ఉంటేనే వాటి ఫలితం ఉంటుంది. అంతే తప్ప ఈ రకమైనటువంటి దాడులకు ప్రోత్సహించి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి శాంతి భద్రతలు కంట్రోల్లో లేకుండా చేసి పెట్టుబడిదారులను రాకుండా చేసే కుట్రకు తెరదించాలని ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది.